ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవా యేసయ్య, సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి ఈ చిత్రం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. శామ్యూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భావంలో గమనించినట్లయితే, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును కాక. అదేవిధంగా వాక్య భావంలో గమనించినట్లయితే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుంచి 27 వచనం, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలగజేయును గాక. అట్లా వారు ఇజ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించేదను. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 51వ వచనం, నువ్వు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయువాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇజ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయెను, అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడిను. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం, నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 4వ వచనం, తరతరములకు నీ సింహాసనను స్థాపించదునని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదన్నట్టు ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించి దేవుడు మీరే ఉన్నారు తండ్రి. నీ ఎంత భయభక్తులు కలిగి మీ ప్రేమ కృపలు ప్రభావం మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేస్తున్నామని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్.